మనము సైతానుని, వాడి దయ్యాలను కూడా ఆజ్ఞాపించాలని దేవుడు కోరుకుంటున్నాడు. బతిలాటం కాదు, ఆజ్ఞాపించాలని. ఇప్పుడు ఉదాహరణకి ఎవరన్నా దయ్యం బట్టి వచ్చారనుకో నీ దగ్గరికి, బ్రదరు భక్తుడివి, నువ్వు దయ్యం పట్టింది, ఒక ఆమెను తెచ్చారు, నువ్వేం చేస్తావు? అక్కాయ నువ్వైతే ఏం చేస్తావు? ఏం చేస్తావు నేను చెప్పనా? ఆ దయ్యం పట్టిన మనిషి వచ్చి అంటే నువ్వేం చేస్తావు అంటే స్తోత్రం 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 ప్రభా అని చెప్పని ఫస్ట్ చేసేవనే ముసుకి. దేవునికి స్తోత్రం. ఫస్ట్ చేసే పని ఏంది? ప్రభా నీకు స్తోత్రం నాయన అని చెప్పని ముసుగేసుకొని హల్లెలూయా 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 ప్రభా యేసు నామములో ప్రభా ఎదురాత్మ నాయన. అవునా కదా? ఇప్పుడు ఉదాహరణకి ఎవరన్నా నీ దగ్గరికి తెచ్చారనుకో, అక్క అక్క ఈ మనిషికి దయ్యం పట్టింది అక్క ప్రార్థన చేయకని తెస్తే నువ్వేం చేస్తావు చెప్పు? ప్రార్థన చేస్తావు లేదా? బైబిల్లో ఎక్కడన్నా ఉందా మనం చేసే పని చేయమని? బైబిల్ ఎక్కడన్నా ఉందా? దురాత్మ పట్టిన వాళ్ళు ఎదురుకొస్తే వెంటనే సేవకులైనా విశ్వాసులు ఎవరైనా సరే స్తోత్రం 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 ప్రభా యేసు నామములో నా తండ్రి దయ్యం వెళ్ళిపోవాలి ప్రభా, ఇప్పుడే వెళ్ళిపోవాలా అని చెప్పని ప్రార్థన చేయమన్నాడా? అన్నాడా? మరేమన్నాడు? అపోస్తలులు ఏం చేశారు? యేసయ్య ఏం చేశాడు? దయ్యాలు పట్టినోడు ఎదురొచ్చినాడు అనుకో యేసయ్యకి, పరలోకపు తండ్రి నీకు స్తోత్రం, ఇదిగో ఈ దురాత్మను బంధించి అన్నాడా? ఏ అపవిత్రాత్మ వెలుపలికి రా అన్నాడు. ఆజ్ఞాపించాడా లేకపోతే బ్రతిమలాడా? అందరు చెప్పాలి. మరి మనం ఏం చేస్తున్నాం? దెయ్యం పట్టిన వాళ్ళు ఎదురు రాగానే వెంటనే ఇదేంది రివర్సు? సరే పౌలు ఏం చేశాడో చూద్దాం. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయమా? 16 చూడు. మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా పుతోను అను దయ్యము పట్టినదై సోదె చెప్పుడు చేత తన యజమానులకు బహులాభము సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చాను. ఆమె పౌలును మమ్మను వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించువారై ఉన్నారని కేకలు వేసి చెప్పాను. అయిపోయింది. ఆమె ఇలాగు అనేక దినములు చేయుచుండెను గనుక పౌలు వ్యాకుల పడి దాని వైపు తిరిగి, నీవు ఈమెను వదిలిపోమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దయ్యముతో చెప్పాను. ఆజ్ఞాపించుచున్నాను అన్నాడా? బతిమాలుచున్నాను అన్నాడా? మనం ఏంది రివర్స్ చేస్తున్నట్టున్నాగా? గో దయ్యం గో వెళ్ళు, అర్థం చేసుకో, ఓ పాస్ గారు దురాత్మ పట్టిన వ్యక్తి దగ్గరికి పోయాడు. గో వెళ్ళు అన్నాడంట. నేను పోను అందంట. ఇదిగో నేను సేవకుడిని, నువ్వు దెయ్యాన్ని, అయితే మర్యాద ఉండాలి మనకి. నేను చెబుతున్నా పో అన్న. నేను పోను అందంట. ఇంత సేవకుడిని కూడా గౌరవం లేదు నీకు? నేను పోను. పోను ఇంత మర్యాద తిన్నప్పుడు నేనే పోతా పో అన్నాడు. ఇక్కడ యేసు ప్రభువు కానీ అపోస్తలులు కానీ వాటిని ఆజ్ఞాపించారు, వాటిని శాసించారు, వాటితో చెప్పారు. అర్థమైందా? అక్కడ నిలబడి ప్రార్థన చేయటం కాదు. యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నా, రా బయటికి, విడు. నీ చరిత్ర అంతా తెలుసు నాకు. అయిపోయింది. కల్వరి శిలువలో ఓడించబడ్డారు మీరు. మీ తల చితక త్రొక్కబడింది. మీ నాయకుడే మా పాదాల కింద చితక త్రొక్కించబడ్డాడు. నా ప్రభు గెలిచాడు. మర్చిపోయారా? మీకు అగాధము సిద్ధపరచబడి ఉంది, అగ్ని ఆరని పురుగు చావని స్థలం సిద్ధపరచబడి ఉంది. మర్చిపోయావా?
ఆయన ఆయన నామాన్ని బట్టి మేము ఆజ్ఞాపించినప్పుడు నీకు ఏ గతి పట్టిద్దో మర్చిపోయావా? ఆయన ఆయన నామము అన్ని నామముల కంటే పైనామముగా చేయబడిందని మర్చిపోయావా? ఆయన నామము అన్ని నామముల కంటే పైనామము. హల్లెలూయా, హల్లెలూయా. రా బయటికే. ఏసునామములో ఆజ్ఞాపిస్తున్నాడు. ఈ గద్దించుడే. యేసయ్యను చూడండి, అపోస్తలులను చూడండి. అపవిత్రాత్మలను వారు గద్దించారు, యేసు నామమున ఆజ్ఞాపించారు. ఫస్ట్ మనం దేవునికి ఏ ఏ విషయాలలో మనం ఆజ్ఞాపించవచ్చో అది ఏ విషయాన్ని బట్టో అక్కడ తండ్రి కొడుకుల చనువును బట్టి, తండ్రి కూతుళ్ళ చనువును బట్టి మనం కమాండ్ చేసినప్పుడు దేవుడు వింటాడు. అది ఒక కారణం. ఇక్కడ తండ్రి అధికారమును బట్టి, యేసుక్రీస్తు ద్వారా మనకు లభించిన అధికారమును బట్టి ఆజ్ఞాపించమన్నాడు. ఇది మనం గ్రహించాల్సిన విషయం. దయ్యం పట్టినప్పుడు హల్లెలూయా స్తోత్రం ప్రభువా, ముసుకేసుకుని ప్రేమగల పరిశుద్ధ తండ్రి నీకు వందనాలు. ఈ బిడ్డకి దయ్యం పట్టింది ప్రభువా, అయా హల్లెలూయా స్తోత్రం నాయన అంటే అది కూడా లేదు అంటుంటుంది. ఈ ముచ్చట్ల కాదు అక్కడ. మరి అట్లయితే ఉపవాస ప్రార్థన వల్లనే కానీ ఇలాంటివి వదిలిపోవటం అసాధ్యమని ఉంది కదా. మరి దాని సంగతి ఏంటంటే, దెయ్యం పట్టిన వాడి దగ్గర ఉపవాసం ఉండమన్నట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దెయ్యం పట్టినోడి దగ్గర పోయి ఉపవాసం ఉండమల్ల. ఉపవాస ప్రార్థనలో ముందు సిద్ధపడండి, దయ్యం దగ్గర పోయి ఆజ్ఞాపించండి. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడు ఏం చేస్తారు? ఇక దయ్యం పట్టిన వాళ్ళు ఎదురుకొస్తే ఏం చేస్తారు? హల్లెలూయా ప్రేమ కలిగిన పరిశుద్ధత. ఓ బ్రదర్ ఎట్నే దయ్యం పట్టిన వ్యక్తి దగ్గరికి పోయి ఆ వ్యక్తి దగ్గరికి తీసుకొచ్చాను. కొత్తగా సేవ మొదలు పెట్టాడు. నవ్వుతుందండి. బాగా మొహం ఎదురుగా పోయి వేసునా ప్రభా స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా అని ప్రార్థన మొదలు పెట్టాడు. ఏ బో అని లాగి తలకాయ వెనక్కి తీసి ఒక్క గుద్దు ముక్కుకు పెట్టి గుద్దింది. ఆ ముక్కు బెదిరి రక్తం వచ్చింది. ఆ రక్తం చూసి అప్పటిదాకా హల్లెలూయా హల్లెలూయా అన్నాడు. ఇక పట్టుకొని బాధటం మొదలుపెట్టాడు. ఒక దురాత్మ ఒక వ్యక్తిని శోధించినప్పుడు, ఒక వ్యక్తిని ఆవరించినప్పుడు, దేవుని కుమారుని యొక్క రక్తము చేత విమోచింపబడి ఆ అధికారం పొందిన మనమేమి చేయాలో స్పష్టంగా చెప్పాడు గ్రంథములో. ఆజ్ఞాపించు, అంతే కంట్రోల్ అయిపోద్ది అన్నాడు. అంతే. నువ్వు విశ్వాసముతో ఫస్ట్ ఏం చెప్పాడు? తండ్రికి చనువుగా ఆజ్ఞాపించు. తండ్రి వింటాడు. ఇక్కడ అధికారమును బట్టి దయ్యమును, సైతానునే, దురాత్మల్నే, మాంత్రిక శక్తుల్ని గడగడలాడిపోవటం కాదు. వామ్మో పెద్ద మాంత్రిక శక్తి అంట, అదంట ఇదంట. మాంత్రిక శక్తి లేదు, పిశాచి శక్తి లేదు, దయ్యపు శక్తి లేదు. ఏదైనా అన్ని నామముల కంటే పైనామం యేసునామం. ఆ నామము అన్నిటికంటే పైన ఉంది, ఇక అన్ని కిందే. నువ్వు ఎంతలో మాంత్రిక శక్తి చెప్పినా, ఎంత దుష్ట శక్తి చెప్పినా, ఎంత గొప్ప శక్తి అని చెప్పినా, ఇన్ని శక్తుల మీద అధికారం యేసుది. కావాలంటే చూడు, పేతురు రాసిన పత్రిక, మొదటి పత్రిక 3వ అధ్యాయం. నేను చెప్పింది ఉందో లేదో చూడండి. 22వ వచనం చదువు. ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారము పొందినవాడై దేవుని కుడిపాశమున ఉన్నాడు. వేటి మీద అధికారం పొందాడు? శక్తుల మీద. రాసుకో, అక్కడ అండర్లైన్ చెయ్యి. ఇప్పుడు ఏ శక్తి చెబుతావు నువ్వు?
దయ్యపు శక్తి చెబుతావా, సాతాను శక్తి చెబుతావా, దుష్ట శక్తి చెబుతావా, దురాత్మ శక్తి చెబుతావా, మాంత్రిక శక్తి చెబుతావా, చేతబడి శక్తి, చిల్లంగి శక్తి, బాణామతి శక్తి, ఏది చెబుతావు? అన్నిటి మీద ఆయన అధికారం పొందినవాడని స్పష్టంగా చదివావా లేదా? చూడు, అన్నిటి మీద ఎవరికి అధికారం ఉంది? అది ఇంకా